హలో మ్యాథ్సర్ గారు. అరే నువ్వు పోలీసు ఎప్పుడైనావురా? అంతా మీ దయ సార్. నేను ఖాళీగా తిరుగుతుంటావా అనుకున్నాను. ఎందుకనుకోరు? సరే జర పక్కకు జరుగు, వెళ్ళాలి నేను. ఎక్కడికి వెళ్తాడు సార్? మీకు చలాన్ వేయాలి. చలాన్ ఎందుకు? నా దగ్గర హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. లైసెన్స్ ఉందా? ఉంది. మీ హెయిర్ చాలా పెద్దగా ఉంది, చలాన్ వేయాలి. హెయిర్కి డ్రైనింగ్కి ఏం సంబంధం? నేను చెప్పేది అదే. చదువుకి హెయిర్కి ఏం సంబంధం? మీరు కూడా ఆ రోజు నన్ను బయటకు పంపించేవారు కదా క్లాస్ రూమ్ నుండి. ఇది కరెక్ట్ కాదు. అవన్నీ కాదు, చలాన్ కట్టండి. ఎంత? A+P ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేయి, ఎంత అవుతుందో చూడు. 850 అవుతుంది సార్. 3 క్వార్టర్ల మందు వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయమే కాదు. 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది. ఏంటి ఏమన్నా? సారీ, ఏం చదువుకున్నా? ఏంటది? అంటే నాకు తెలియదు. MECS అంటే నిజంగా నాకు తెలియదురా. MECS అంటారు దాన్ని. MECS అంట. ఓకే, ఇంగ్లీష్ రావచ్చు నీకైతే. సార్ మళ్ళీ ఎందుకు ఆపారు సార్? హెల్మెట్ పెట్టుకునే కదా వచ్చాను. ఇది హెల్మెటా? అడుక్కు తినే ప్లేట్లా ఉంది. ఏ హెల్మెట్ అయినా ఇలానే ఉంటుంది సార్. ఎక్కువ మాట్లాడకు, వచ్చి చాలాని కట్టు. వీళ్ళని ఏదో ఒకటి చేయాలి. ఏమైంది మచా, ఈ టేబుల్ తీసుకునేట వెళ్తున్నావు? కొత్త బిజినెస్ స్టార్ట్ చేశా, వస్తానంటే రా, నీకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తా. ఏంటి ఇదేనా మన బిజినెస్? అవును, హెల్మెట్ లేని వారందరూ ఇక్కడ నుండే వెళ్తారు. ఈ 3 హెల్మెట్లతో మనం ఏం సంపాదిస్తాం? ఆ సిగ్నల్ ముందు ఇంకా 20 ఉన్నాయి. ఓకే, ఇవి 3, అవి 20, మొత్తం 23. 23తో ఏం సంపాదిస్తాం చెప్పు? నువ్వు అడ్డ క్వశ్చన్లు వేయకు, చెప్పింది చెయ్యి. వెళ్ళి ఆ సిగ్నల్ తర్వాత ఉండు. సార్ ఆపండి. అక్కడ ముందు చెకింగ్ జరుగుతుంది. మీరు హెల్మెట్ పెట్టుకోలేదు. అవును కదా, నిజమే. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు సార్ టెన్షన్? నా దగ్గర ఉన్నాయి కదా, తీసుకోండి. అరే ఇంట్లో 2 హెల్మెట్లు ఉన్నాయి, మళ్ళీ కొని ఏం చేసుకోవాలి? సార్ రెంట్కి 50 రూపీస్ ఇవ్వండి, నేను ఇస్తాను. మీరు మళ్ళీ ఎక్కడ ఇవ్వాలి? సిగ్నల్ దాటాక మా వాడు స్టాల్ పెట్టుకొని ఉన్నాడు, అక్కడ ఇచ్చేయండి. మీ బిజినెస్ బాగున్నాయా? ఏంటి సార్ ఈరోజు అందరూ హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు? ఈ మార్పు ఏంటంటారు?